హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు బాలకృష్ణ గారి మూవీస్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేసి జై బాలయ్య అని కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. నటసింహం బాలయ్య కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా భారతదేశ సినీ పరిశ్రమలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్‌లో ఒకరు. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌తో అయితే వరల్డ్ వైడ్‌గా ఎంతో ఫేమస్ అయ్యారు బాలకృష్ణ గారు. ఆయన కెరీర్‌లో ఎవరూ బీట్ చేయలేని అనేక బాక్స్ ఆఫీస్ రికార్డులు అండ్ ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయి. అందుకే ఆయన్ని అందరూ కూడా బాక్స్ ఆఫీస్ బొనాన్సా, గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో ఇలాంటి అనేక పేర్లతో సంబోధిస్తూ ఉంటారు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ స్టామినా పరంగా ఆయన ఎప్పుడు కూడా చాలా టాప్ లెవెల్‌లో ఉంటారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ కూడా బద్దలవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో గర్వంగా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. బాక్స్ ఆఫీస్ పైన ఆయన ఇంపాక్ట్ అనేది ఆ రేంజ్‌లో ఉంటుంది. ఈ రోజు మనం ఆయన కెరీర్‌లో టాప్ క్లాసిక్ మూవీస్ ఏంటో, అవి ఎలా తెరకెక్కాయో అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేశాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాలకృష్ణ గారి కెరీర్‌లో టాప్ క్లాసిక్ మూవీస్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమాలు 'భైరవ ద్వీపం' అండ్ 'ఆదిత్య 369'. అయితే ముందుగా ఇప్పుడు మనం 'ఆదిత్య 369' గురించి తెలుసుకుందాం. 'ఆదిత్య 369' 1991లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆ టైంలోనే పాన్ ఇండియా అపీల్‌తో తెరకెక్కినటువంటి గ్రేటెస్ట్ ఫిల్మ్. ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసినటువంటి సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుల్ని సైతం మెస్మరైజ్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అప్పటికే ఇండస్ట్రీ హిట్స్ గా ఉన్నటువంటి అన్ని సినిమాల రికార్డుల్ని బద్దలుగొట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొట్టమొదటి 7.5 కోట్ల షేర్ అందుకున్నటువంటి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ గారి సూపర్ స్టార్డమ్ ని పదింతలు పెంచి ఆయన ఏ జానర్ అయినా సరే చాలా బాగా డీల్ చేయగలరు అనే పేరు తీసుకొచ్చింది. తెలుగు సినీ చరిత్రలోనే వచ్చినటువంటి ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం 'ఆదిత్య 369'. యూత్, క్లాస్, ఫ్యామిలీస్, మాస్, ముసలివాళ్ళు, పిల్లలు ఇలా తేడా లేకుండా అన్ని రకాల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించింది 'ఆదిత్య 369'. ఈ సినిమా దెబ్బకి అప్పట్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. అండ్ ఈ సినిమాని బాలీవుడ్ మేకర్స్ బాలీవుడ్ లో కూడా రీమేక్ చేద్దాం అనుకున్నారు కానీ బాలయ్య గారిని మ్యాచ్ చేయడం అనేది అక్కడ ఏ హీరోకి సాధ్యం కాకపోవడం వల్ల వాళ్ళు వెనక్కి తగ్గవలసి వచ్చింది. అయితే ఇప్పటికీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో చాలా మందికి ఈ సినిమా వాళ్ళ ఫేవరెట్ మూవీస్ లిస్ట్ లో ఉంటుంది. ఈ సినిమాని 1895లో పబ్లిష్ అయినటువంటి 'ది టైమ్ మెషిన్' అనే నవల నుండి స్ఫూర్తి చెంది తెరకెక్కించారు మూవీ మేకర్స్. ఆ నవల స్ఫూర్తితో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఆ నవల కంటే కూడా పెద్ద విజయాన్ని సాధించింది. హిస్టరీ, సైన్స్ ఫిక్షన్, లవ్ అండ్ క్రైమ్ ఇలా రకరకాల జోనర్స్ ని జోడించి చిత్రీకరించి తీసినటువంటి ఈ సినిమా బాలకృష్ణ గారి సినిమాలలో ఒక స్పెషల్ గుర్తింపుని పొందింది. సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో రూపొందినటువంటి ఈ సినిమా 1991 జూలై 18న ఆడియన్స్ ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా స్మాల్ స్క్రీన్ లో కూడా సెన్సేషన్స్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా ఎప్పుడు టీవీలో టెలికాస్ట్ అయినా సరే ఎప్పుడు కూడా చాలా మంచి టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంటూ ఉంటుంది. దీన్ని బట్టే చెప్పొచ్చు ఈ సినిమాకి సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎలాంటి ఫాలోయింగ్ అనేది ఉందో. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో అండ్ ఈ సినిమాలో మీకు ఇష్టమైనటువంటి అంశాలు ఏంటో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి ఈ సినిమా చాలా ఫేవరెట్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ సినిమా లెంత్ 141 నిమిషాలు. ఇక ఇప్పుడు రిలీజ్ అయి ఉండుంటే ఈ సినిమా సక్సెస్ అండ్ ఈ సినిమాకి ఆడియన్స్ లో దొరికేటటువంటి రీచ్ అనేది ఏ లెవెల్లో ఉండేదని మీరు అనుకుంటున్నారో దానిపై కూడా మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ 'భైరవ ద్వీపం' 1994లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మళ్ళీ సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లోనే తెరకెక్కింది. అయితే ఈసారి ఆయన సైఫై, సైన్స్ ఫిక్షన్ ఇలాంటి జానర్ లో కాకుండా జానపద జానర్ లో ఈ సినిమాని తెరకెక్కించారు బాలకృష్ణ గారితో. 1994 ఏప్రిల్ 14న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా అప్పటి వరకు ఉన్నటువంటి టాప్ టాలీవుడ్ మూవీస్ రికార్డ్స్ అన్నిటిని బద్దలుగొట్టి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాలకృష్ణ గారి స్టార్డమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. బాలకృష్ణ గారు ఏ జానర్ నైనా సరే సూపర్ గా డీల్ చేయగలరు అనే దాన్ని బలంగా నిరూపిస్తూ ఆడియన్స్ అందరినీ కూడా మెస్మరైజ్ చేసింది ఈ సినిమా.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఆ టైంలోనే తెరకెక్కినటువంటి టాలీవుడ్ బాహుబలిగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా పేరుగాంచింది. అండ్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త ఇండస్ట్రీ హిట్‌గా కూడా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాకి దర్శకత్వం అండ్ కథ రెండూ కూడా సింగీతం శ్రీనివాస్ గారే చేపట్టడం అనేది జరిగింది. ఇక 153 నిమిషాల రన్ టైమ్‌తో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఆ టైంలోనే ఇది కూడా పాన్ ఇండియా అపీల్ ఉన్నటువంటి మూవీనే. ఈ సినిమా కూడా బాలకృష్ణ గారి ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులకి కూడా ఫేవరెట్ మూవీస్‌లో ఒకటి. ఇక ఈ సినిమాలో అసెంబుల్ క్యాస్ట్ అనేది నటించడం జరిగింది. బాలకృష్ణ గారు, కైకాల సత్యనారాయణ గారు, కేఆర్ విజయ గారు, రోజా అండ్ స్పెషల్ సాంగ్‌లో రంభ. ఇలా పాపులర్ స్టార్ క్యాస్ట్‌తో ఆ టైంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా మోస్ట్ యాంటిసిపేటెడ్ తెలుగు మూవీస్‌లో ఒకటిగా నిలిచింది విడుదలకు ముందు. ఇక రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటినీ కూడా బద్దలు కొడుతూ సరికొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మన టాలీవుడ్‌లో. మొత్తం ఇండియన్స్‌ని పరిశ్రమనే మెస్మరైజ్ చేసింది ఈ సినిమా ఆ టైంలో. అయితే అప్పటికి పాన్ ఇండియా కల్చర్ లేకపోవడంతో ఈ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్‌ని సాధించలేదనే చెప్పాలి ఇంత హ్యూజ్ సక్సెస్‌లో కూడా. అయితే తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ సినిమాని ఒక సినీ నిధిగా భావిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారి నటనకి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావాల్సిందిగా అందరూ కూడా భావిస్తూ ఉంటారు ఇప్పటికీ. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ని బాలకృష్ణ గారిలో మనం ఈ సినిమాలో చూడొచ్చు. మరి మీలో ఎంతమందికి ఈ సినిమా ఫేవరెటో అండ్ ఈ సినిమాలో మీకు ఇష్టమైనటువంటి సాంగ్స్ అండ్ ఎలిమెంట్స్ ఏంటో అండ్ ముఖ్యంగా బాలకృష్ణ గారి నటన మీలో ఎంతమందికి ఈ సినిమాలో విపరీతంగా నచ్చిందో మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అయితే ఆదిత్య 369 అండ్ భైరవ ద్వీపం మాత్రమే బాలకృష్ణ గారి కెరీర్లో గొప్ప సినిమాలు అనేవి కావు. ఆయన కెరీర్లో ఇంకా కూడా అనేక గొప్ప క్లాసిక్ మూవీస్ అనేవి ఉన్నాయి. వాటిల్లో మనం చెప్పుకోవాల్సిన సినిమాలు ఈ రెండు కాకుండా మంగమ్మ గారి మనవడు, పాండురంగడు, శ్రీరామరాజ్యం, ఎన్టీఆర్ మహానాయకుడు కథానాయకుడు, సీతారామ కళ్యాణం, ఎన్టీఆర్ గారితో కలిసి నటించినటువంటి శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే గొప్ప క్లాసిక్ మూవీస్ అనేవి బాలకృష్ణ గారి కెరీర్లో ఉన్నాయి. అయితే వీటిలో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్స్ ని క్రియేట్ చేసినటువంటి సినిమాలు ఉన్నాయి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా నిలిచి తర్వాత ఆడియన్స్ లో మంచి గుర్తింపుని తెచ్చుకొని అండర్ రేటెడ్ మూవీస్ గా నిలిచినటువంటి బాలకృష్ణ గారి సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎర్లీ 80s లో బాలకృష్ణ గారి కెరీర్ లో అనేక క్లాసిక్ మూవీస్ అనేవి తెరకెక్కుతూ ఉండేవి. అన్ని రకాల ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే సబ్జెక్ట్స్ అనేవి రూపొందుతూ ఉండేవి. అయితే 90s తర్వాత ఆయనకి విపరీతమైనటువంటి మాస్ ఇమేజ్ అండ్ సూపర్ స్టార్డమ్, నెంబర్ 1 హీరో పొజిషన్ కి చేరుకోవడం వల్ల ముఖ్యంగా ఆయనకు ఉన్నటువంటి మాస్ ఫ్యాన్ బేస్ ని సాటిస్ఫై చేయడం కోసం అనేక మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఆయన చేయవలసి వచ్చింది. మరి చూసారుగా బాలకృష్ణ గారి కెరీర్లో ఉన్నటువంటి టాప్ క్లాసిక్ మూవీస్ ఏంటో. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి.